తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించిన పొంగల్ నగదు బహుమతి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లోనూ సామాన్య ప్రజల్లోనూ ఆసక్తికర చర్చకు దారితీసింది. రేషన్ కార్డుదారులు, శ్రీలంక తమిళ శరణార్థుల కుటుంబాలకు 3,000 రూపాయల నగదుతో పాటు కేజీ బియ్యం, కేజీ చక్కెర అందజేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. పండుగ వేళ పేద కుటుంబాలకు ఈ స్థాయి ఆర్థిక సాయం అందడం అనేది గొప్ప ఊరటనిచ్చే విషయమని విశ్లేషకులు భావిస్తున్నారు. పొరుగు రాష్ట్రంలో అమలవుతున్న ఈ పథకం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా సంక్రాంతి కానుకగా ఆశలు చిగురుస్తున్నాయి. గతంలో ఏపీలో పండుగ కానుకగా నెయ్యి, బెల్లం, శనగలు వంటి వస్తువులతో కూడిన కిట్ను పంపిణీ చేసే సంప్రదాయం ఉండేది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వస్తువుల కంటే నేరుగా నగదును అందజేస్తే పేదలకు తమ అవసరాలకు తగినట్లుగా ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంటుందని సామాన్యులు కోరుకుంటున్నారు. తమిళనాడు ప్రభుత్వం సుమారు 2.20 కోట్ల రేషన్ కార్డు హోల్డర్లకు ఈ ప్రయోజనాన్ని చేరవేస్తోంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై భారీ భారం పడినప్పటికీ పండుగ పూట పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడటమే లక్ష్యంగా అక్కడి యంత్రాంగం అడుగులు వేస్తోంది. ఏపీలో కూడా కోట్లాది మంది పేద కుటుంబాలు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆశిస్తున్న తరుణంలో ఇలాంటి నగదు సాయం ప్రకటన వస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ సంక్షేమ పథకాల అమలులో ఎప్పుడూ ముందుంటోంది. సంక్రాంతి అనేది తెలుగువారికి అత్యంత పెద్ద పండుగ. ఈ సమయంలో కొత్త బట్టలు, పిండి వంటలు వంటి ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇటువంటి తరుణంలో ప్రభుత్వం చిన్నపాటి ఆర్థిక చేయూతనిస్తే అది సామాన్య మధ్యతరగతి ప్రజలకు కొండంత అండగా మారుతుంది. ప్రస్తుతం తమిళనాడులో ఇస్తున్నట్లుగా 3,000 రూపాయలు కాకపోయినా కనీసం కొంత మొత్తాన్ని నగదు రూపంలో అందిస్తే బాగుంటుందని గ్రామీణ ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్నారు. వస్తువుల పంపిణీలో నాణ్యతా లోపాలు లేదా పంపిణీలో జాప్యం వంటి ఇబ్బందులు ఉంటాయి. అదే నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తే ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకత పెరుగుతుందనే వాదన వినిపిస్తోంది. తమిళనాడులో శ్రీలంక తమిళ శిబిరాల్లో నివసిస్తున్న వారికి కూడా ఈ సాయం వర్తింపజేయడం ద్వారా ముఖ్యమంత్రి స్టాలిన్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఏపీలో కూడా వివిధ వర్గాల పేదలు, భవన నిర్మాణ కార్మికులు, వలస కూలీల పరిస్థితిని పరిగణలోకి తీసుకుని పండుగ పూట ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని చాలామంది డిమాండ్ చేసే అవకాశం ఉంది. ముగింపులో చెప్పాలంటే తమిళనాడు సీఎం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఏపీ సర్కారుపై సానుకూల ఒత్తిడిని పెంచుతుంది. రాబోయే సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేస్తోందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం అడుగులు వేస్తే అది రాష్ట్రంలోని పేద కుటుంబాలకు నిజమైన పండుగ కానుకగా అవుతుంది.